దేవుడు నన్ను సజీవ లెక్కలో ఉంచాడు అనడమే సాక్ష్యము. ఆమేన్. ఇల్లులు కొనడము, బంగారం కొనడం, పట్టు చీరలు కొనడము, డబల్ పోర్షన్, ఇంకేదో ఏమంటారు, డబల్ ప్రమోషన్లోకి శాలరీ పెరగడం, అవి కాదు. అవి ఒక రకమైన ఆశీర్వాదం. కానీ మనల్ని సజీవ లెక్కలో ఉంచడము దేవుడు మరి ఇచ్చినటువంటి గొప్ప సాక్ష్యం అండి. ఈ 2025లో ఎంతోమంది నాకు తెలిసి చిన్నపిల్లలు, వృద్ధులు, యవనస్తులు, మిడిల్ ఏజీ, వాళ్ళకు మంచి శాలరీ ఉంటుంది, అనుభవించే ఏజీ ఉంటుంది. కానీ హఠాత్తు మరణం, అకాల మరణాలు నేను ఈ సంవత్సరంలో ఎందరినో చూశాను. నేను వాటన్నిటిని చూసి జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను ఒకటే ప్రభువును స్తుతించాను. ఏంటిదో తెలుసా? ఈ సంవత్సరంలో మమ్మల్ని నివసింపజేశావు, మమ్మల్ని కాచి కాపాడావు, నన్ను, నా పిల్లల్ని, నా సంఘాన్ని, మమ్మల్ని అందరినీ ఆయన కృపచేత భద్రపరిచిన దేవా నీకు వందనాలని నేను ప్రతి దినము ప్రతి క్షణము దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రాంతము మరి ఆంధ్ర ప్రాంతము ఫ్రీ బస్ పెట్టడంతో చాలా బస్సు యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. ఆ తర్వాత పాస్టర్ గారు కూడా ఆయా సందర్భాలలో నైట్ ప్రయాణం బస్సు మరి ప్రైవేట్ బస్సులు కూడా మరి ఎక్కారు. కానీ అయినప్పటికీ కూడా బస్సు ప్రయాణం అయితేమి, ట్రైన్ ప్రయాణం అయితేమి, బైక్ ప్రయాణం అయితేమి, ఏ విధమైన ప్రయాణాలు అయినప్పటికీ ఎంతోమంది ఎందరో మరణించి కనుమరుగైపోయారు. మనం మాత్రము అదొక్కటి చాలు కదా మనకు సాక్ష్యము. సో ప్రతి ఒక్కరూ చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఒకవేళ మీరు సమయం లేని వాళ్ళు ఇప్పుడు మీకు ఇస్తాను, చెప్పగలుగుతారా? చెప్పాలి. ఎందుకంటే దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచడమే నాకు బంగారము డబ్బుల కంటే కూడా దీర్ఘాయుతో, ఆయన ఇచ్చిన ఆయుష్తో దేవుణ్ణి స్తుతించడమే ఒక సాక్ష్యం అండి. మనం ఐసీలో లేము, హాస్పిటల్లో లేము. హాస్పిటల్లో ఉన్న వాళ్ళని చూస్తే డబ్బులు ఎన్నో ఖర్చులు అయిపోయి వాళ్ళకు ఆరోగ్యం ఉండదు. డబ్బులు, ఆరోగ్యము. అయినా కానీ మనం హాస్పిటల్ పాలు కాలేదు, వీధి పాలు కాలేదు, రోడ్డు పాలు కాలేదు, నష్టాల పాలు, యాక్సిడెంట్ పాలు కాకుండా దేవుడు తన కృప చొప్పున, ఆమేన్, దేవుడు తన మహా కనికరము చొప్పున మనల్ని అందరినీ సజీవ లెక్కలో పెట్టాడు. చూడండి, అదే దేవుడిచ్చిన గొప్ప సాక్ష్యము. ఆమేన్, హల్లెలూయా. 103వ కీర్తన ఒకసారి చదువుకొని ముందుకెళ్దాం దేవుని బిడ్డలారా. 103వ కీర్తన 2వ వచనము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. నా ప్రాణమా ఎవరిని సన్నుతించాలట? యెహోవాను. తర్వాత ఆయన చేసిన ఉపకారములలో దేనిని? ఉపకారము, దట్ మీనింగ్ మంచి, మేలు, ఏదైనా ఆత్మ సంబంధంగా, భూ సంబంధంగా, శరీర సంబంధం. ఉపకారము, దట్ మీనింగ్ ఇంగ్లీష్లో బెనిఫిట్స్ అని ఉన్నాయి. బెనిఫిట్స్, నేను ఇది చేస్తే నాకేం బెనిఫిట్, మంచి జరుగుతుంది, నాకేం మేలు జరుగుతుంది అని దేవుణ్ణి స్తుతించినప్పుడు మనకొక బెనిఫిట్ ఏంటిదంటే, నీ ఒంట్లో ఆరోగ్యం ఉంటుందో లేదో, నీ ఇంటి సమస్యలు పోతాయో లేదో నాకు కొన్ని తెలియదు. అయినప్పటికీ దేవుడు అంటున్నాడు, మనము దేవుణ్ణి స్తుతించడంతో ఆయన మనకిచ్చే బెనిఫిట్ ఏంటిది అనంటే సజీవ లెక్కలో ఉంచడము. ఆమేన్. మనం ఈరోజు ఆయుష్తో, ఈరోజు సజీవ లెక్కలో, ఈరోజు ఆయనను స్తుతించడానికి సంఘముగా మనం కూడుకున్నాం. చూడండి, దేవుడిచ్చినటువంటి మంచి ఉపకారం. ఉపకారాలలో దేనిని అంటే మనము మరవద్దంట. ఏమి మరవద్దు, ఏవి మర్చిపోకుండా మన జీవితాలలో ఉంటూ రాబోతున్న సంవత్సరము 2026 సంవత్సరములో 2026లో మనం ఎట్లా దేవుడు మరి నడిపించాలని ఆశపడుతుందంటే, మొదటిది మనం కృతజ్ఞత కలిగి 2026లో మనము ప్రవేశించాలంటుండు. ఆమేన్. ఒకటి, మనము ఎట్లా ప్రవేశించాలంటే దేవుడు చేసిన ఉపకారములను గుర్తుకు చేసుకోవాలి. ఏంటిది, నా జీవితంలో ఏ అద్భుతం జరగలేదండి, మేలు జరగలేదు అని అనడము చాలా తప్పని చెప్పాను. నీవు నీ పిల్లలు సజీవ లెక్కలో ఉంచుతున్నందుకు దేవుణ్ణి స్తుతిస్తూ, దేవునికి కృతజ్ఞత అర్పణను దేవునికి నీ హృదయములో నుండి
ఆ వచ్చే స్తుతిని దేవునికి అనుదినము అనుక్షణము ఎల్లవేళలా దేవుణ్ణి స్తుతించే వారంగా ఉంటూ ఈ 2026లో మనము ప్రవేశించే వారంగా ఉంటామని ప్రభు పేరట మీకు తెలియజేస్తా ఉన్నాను. రెండో మాట ఏంటిది అనంటే, దేవునికి మనం చేసేటువంటి ఆ యొక్క స్తుతి వలన దేవుడికి మనం ఉపకారం, దేవునికి మనం స్తుతి చేస్తే దేవుడు మనకు ఉపకారములు చేస్తాడట. ఈ ఉపకారములు మనల్ని ఎక్కడ నిలబెడతాయి అనంటే, ఈ ఉపకారములు బెనిఫిట్లు మనల్ని ఎక్కడ నిలబెడతాయి అనంటే, మన ప్రాణమును సజీవముగా, మన ప్రాణమును ఏం చేస్తాడట దేవుడు? సజీవముగా కాపాడుతాడు. ఇశ్రాయేలు ప్రజల్లో మనం చూసుకున్నట్లయితే ఎన్నో అద్భుతాలు, అడుగడుగున అద్భుతాలు. వాళ్ళ జీవితము, ఇశ్రాయేలు ప్రజలు అంటే ఆశ్చర్యకరమైన అద్భుతాలు చేశాడు దేవుడు. ఆమేనందాం, హల్లెలూయా. కానీ వాళ్ళు ఒక్కనొక దినమున ఎర్ర సముద్రం పాయలైనాక, ఎర్ర సముద్రం గుండా వారు నడిపించబడ్డాక బయటికి వచ్చారు. మళ్ళీ వాళ్ళు ఏం చేయడం ప్రారంభించారు? మాకు నీళ్లు లేవు, మాకు మంచి నీళ్ళు లేవు, మాకు తినడానికి ఏం గుర్తుకొచ్చినాయి? మాంసము గుర్తుకొచ్చింది. కీరకాయలు, దోసకాయలు, రోజు కాయగూరలు తిని తిని నోరు చప్పబడింది అని దేవుని మీద సనగడం, గునగడం ప్రారంభించాడు దేవుని బిడ్డల. ఇక్కడ దేవుని మాట ఏమంటుందంటే, వాళ్ళు దేవుడు చేసిన ఉపకారమునకి కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించుంటే సజీవంగా వారు కాపాడబడుదురు. కానీ వాళ్ళు సజీవంగా కాపాడబడకుండా ఉండడానికి కారణం ఏంటిదో తెలుసా? వాళ్ళు సనిగి గొనిగి సంహారకుని చేత సంహరించబడ్డారు. నేనంటాను, ఉపకారము అంటే మనం దేవుని స్తుతిస్తున్నాం, అదొక మంచి ఉపకారం, అదొక మంచి బెనిఫిట్. దేవుడు దేనిలోనికి నిన్ను నడిపిస్తున్నాడు. నేను చెప్తున్నాను, 2026లో సజీవ లెక్కలలో, సజీవులున్న దేశములో నిన్ను కాపాడబోతుండు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. సజీవులున్న దేశములో నిన్ను కాపాడుతాడు. నేను ఈ డిసెంబర్ మంత్లో నాకు ఒక ఫోటో వచ్చింది. నేను 10th క్లాస్ చదివినటువంటి సారు టీసీ ఇస్తారు చూడండి, మంచి క్రిస్టియనే. మరి ఎందు నిమిత్తమో తెలియదు, ఫ్లైఓవర్ నుండి బైక్లో వెళ్తూ ఉన్నారు, పెద్ద ఏజీ 60 దాటింది. డివైడర్కు గుద్దుకున్నాడేమో, మరి డివైడర్ కాదు, ఏదో ట్రక్కో లారీ వచ్చి గుద్దినట్టుంది. స్పాట్ డెడ్ అయిపోయారు జనగామ పట్టణంలో. నాకు ఆ ఫోటో వెంటనే పెట్టినప్పుడు నతానియల్ సారు టీసీ ఇచ్చారు నాకు. ఆ ఫోటో చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. దేవుణ్ణి ఎరిగారే, దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళే, కానీ కాపాడబడలేకపోయారు. ఒక బైక్ ప్రమాదంలో నుండే వెళ్తున్నారు, చిన్న బైకే కదా, ఆయన అనుకొని ఉండాలి. అది కూడా సండేనే, ఈ టైం వరకు 10:30 టైంలో జరిగిపోయింది. ఆ ఫోటో నాకు వచ్చినప్పుడు చాలా బాధ అనిపించింది. 25th మా టీచర్ ఉన్నారని చెప్పాను కదా, విషయం చెప్పడానికి నేను సంతోషంగా చెప్తుంటే ఆమె భయపడిపోతుంది. ఏమన్నా తెలుసా, నేను 65 దాటాను నా ఏజీ, ప్రేయర్ చేయండి. ఎందుకు? ఏ రోజు మా జీవితాలు ముగిస్తాయో మాకు తెలియదు. ఒక టీచర్ ఉన్నారు, భారతి టీచర్ అని, సోషల్ సబ్జెక్టు చెప్తారు నాకు. ఆ టీచర్ ఇప్పుడు మొత్తం బెడ్లో ఉందమ్మా, ఆ టీచర్ దగ్గరికి నువ్వు పోగలుగుతావా అని అడిగారు. నేను వెళ్ళలేను మేడం అని చెప్పాను, ఎందుకంటే అది తెలంగాణ ప్రాంతము. అయినప్పటికీ నేను వెళ్ళలేకపోయినా ఎవరినన్నా పంపిస్తానని చెప్పాను. మొత్తం బెడ్ రీడ్లోనే ఉండిపోయారు టీచరు. ఏంటిది సమస్య అని కనుక్కున్నప్పుడు 2 కొడుకులు, కూతుర్లు లేరు, పెళ్ళిళ్ళు అయ్యాయి, మంచి జాబులు, భర్త చూస్తే విఆర్ఓ, మంచి సంపాదన. ఈ టీచరు రిటైర్డ్ ఎంప్లాయీ. కింద పడ్డాదేమో, స్పైనల్ కార్డ్ విరిగిపోయింది, స్పాట్. అది విరిగిపోతే ఎన్ని లక్షలండి ఆపరేషన్ చేపించడానికి? మినిమం 4-5 లక్షల లోపే అవుతుంది. కానీ టీచర్కి ఎవరు చేపించలేకపోయారు, బెడ్లోనే ఉండి సేవ చేస్తున్నారే తప్ప. నాకు అప్పుడు అర్థం కాలేదు. టీచర్ని ఒక మాట అడిగాను, ఏమనంటే, పిల్లలు ఉన్నారు, మంచి సంపాదన ఉంది, ఏం మేడం మా మేడంకి అలాంటి పరిస్థితి అంటే, చూసేవాళ్ళు ఉండాలి కదమ్మా అన్నది. పిల్లల్ని దేవుల్లో పెంచితే
ఎవ్వరు దేనినైనా వదులుకోవడానికి ఇష్టపడతారు. ఈ లోక సంబంధం దేవుణ్ణి ప్రేమిస్తే అందరినీ ప్రేమించే మనస్తత్వం ఉంటుంది అని నాకు ఆ రోజు తెలిసింది. ఆ రోజు టీచరు మరి మంచి క్రైస్తవురాలు, ఒక గౌడ్స్ నుంచి దేవుణ్ణి తెలుసుకున్న టీచరు, భారతి టీచరు, మేము రక్షించబడ్డాక వాళ్ళ ఇంటికి పిలుచుకొని మమ్మల్ని ప్రేయర్ చేయమన్నదండి. అటువంటి టీచరు నిజంగా నాకు ఆమెను చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఎటు ఏమి చేయలేని పరిస్థితి అయినప్పటికీ నా ఫ్రెండ్స్ దగ్గరగా ఉంటారు అక్కడ, అందరినీ వెళ్ళి మరి ఒక మాట మాట్లాడి ప్రేయర్ చేసి రండి అని నాకు క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి చెప్పి పెట్టాను. హైదరాబాద్ దగ్గరలో ఉంటారు ఆ టీచరు. సో టీచరు రక్షణలోనే ఉంది, కానీ కుమారులు మాత్రము రక్షణ. కానీ ఏ రక్షణ తెలుసా? నామకార్థమైన రక్షణ. సో టీచర్ కొరకు ప్రార్థించండి. భారతి టీచరు, ఎలిజబెత్ టీచర్ కూడా ఉన్నారు. మరి ఆ టీచర్ అంటుంది మా ప్రాణాలు ఎప్పుడు పోతాయి. వాళ్ళకొక భయము తడుతుంది. అయ్యో దేవుడు పిలిస్తే పోవాలి, దేవుడు పిలిస్తే మేము ఒక మంచి స్థితిలో, ఈ లోకం కాదు పరలోకం అనే ఆశ లేదు. కానీ మేము ఎన్ని సంపాదించినా, ఇంత పేరున్నా, ఇన్ని ఉన్నా మా జీవితము ఏ టైంలో రాలిపోతుందో అన్న భయము వాళ్ళలో ఉండిపోయింది. కారణం ఏంటిదో తెలుసా? నాకు అవన్నీ మైండ్లో తట్టినప్పుడు దేవుడు రెండు మాటలు మీకు సంఘానికి తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. అందుకే దేవుని స్తుతించేవారట. దేవుడిచ్చే ఉపకారములు ఏంటిదంటే, నీ ప్రాణం మీద నీకు ప్రీతి కాదు, కానీ నీ ప్రాణమును సజీవులున్నటువంటి దేశములో కాపాడబడడానికి ఒక సూచన ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అందరి ప్రాణాలు కాపాడబడకపోవడానికి కారణము ఏంటంటే దేవుని స్తుతించి విశ్వాసముతో ముందడుగు వేయట్లేదు. అయ్యో ఈరోజు ఈ దినము గడిచిపోతే, ఈ క్షణము నేను కళ్ళు మూస్తే నిత్యత్వమైనటువంటి ఒక దేశములో నేను అడుగు పెడతానన్న ఆ యొక్క నిశ్చత లేదు, కానీ చింత ఉంటుంది. నేను చచ్చిపోతాను, నాకేమవుతుందో, నాకేం జరుగుతుందో, మా కొరకు ఇంకా ప్రార్థన చేయండి అని మరి క్రైస్తవులు తయారవుతున్నారు. నేను ఒకటే చెప్తాను, వాక్యం చెప్తూ నువ్వు చనిపోయినా, సువార్త చేస్తూ నువ్వు చనిపోయినా అది బెనిఫిటే అంటాను. ఎందుకో తెలుసా? నిత్యత్వంలో నువ్వు కనబడతావు. కానీ నేను అంతకన్నా శక్తివంతంగా ఏం కోరుకుంటానంటే దీర్ఘాయు ఉండి, ఆమేన్, దీర్ఘాయు ఉండి దేవుని రాజ్యములో ఉండాలని నేను ఆశపడతా ఉన్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. సో ప్రతి దినము, ప్రతి క్షణము దేవునికి వందనాలు చెప్పండి. మన ఆయుష్ను బట్టి, మనకిచ్చిన కాలాన్ని బట్టి, మన యవ్వనాన్ని బట్టి, మనకున్న బలాన్ని బట్టి, మనకున్న ఆరోగ్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించడము మరచిపోవద్దు. ఉపకారము అంటే దేవుడిచ్చిన మనకు ఆయుష్ని మనము, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయుష్ ఇచ్చిండు, ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను మరి ఆయన రక్తము చెందించి నిన్ను కొనుక్కొని ఉన్నాడు గనుక ఆయన ఇచ్చినటువంటి ప్రాణము, ఆయన ఇచ్చినటువంటి ఆత్మ, ఆయన ఇచ్చినటువంటి ఆరోగ్యమును బట్టి దేవుణ్ణి మనం స్తుతించుదుముగాక. ఆమేన్. 2 weeks బ్యాక్ పాస్టర్ గారు చెప్పారు, అంబు పాస్టర్ గారు ఏం చెప్పారో తెలుసా? అన్నీ పోయాయి, కానీ నాలో పెట్టాడు ఒకటి. ఏంటిది? ప్రాణమును పెట్టాడు. ప్రాణమును బట్టి దేవునికి నేను నమ్మకంగా ఉంటున్నా అన్నాడట. నాకు ఆ మాట ఎంత నచ్చిందో తెలుసా? ప్రాణమును బట్టి. ఈరోజు నీకు ప్రాణం ఉందా? మరి దేవునికి మనం నమ్మకంగా ఉంటున్నామా? దేవునికి మనం నమ్మకంగా, దేవుడు నా శరీరంలో అవయవాలన్నీ నశించిపోయి ఒక ప్రాణమును ఆ గాలికి కొట్టుమిట్టాడుతున్నది, ఎప్పుడో ఎగిరిపోవాల్సిన ప్రాణాన్ని నమ్మి ఆయుష్నిచ్చి ఈ భూమి మీద పెట్టినందుకు దేవుడి కొరకు నేను నమ్మకమైన పరిచర్య చేస్తున్నా అన్నాడు. నిజంగా దేవుడు మనకి ఇంకా ఆయుష్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? దైవజనుడు చెప్పినట్టుగా నువ్వు ఇంకా సువార్త చేయాలి. నశించని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, సువార్త అందని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నీకు ఎప్పుడు చూసినా నాది, నా కుటుంబము, నా పిల్లలు, నా ఫ్యామిలీ, నా ప్రాబ్లమ్స్ అనుకుంటూనే మనం ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, మొదటగా ఏమన్నాడో తెలుసా? మొదటగా నా నీతిని, నా రాజ్యాన్ని. నీతి రాజ్యం అంటే ఏముంది? నీతిలో ఏముంది? ఆయన రాజ్యంలో ఏముంది? ఆయన రాజ్యం భోజనము పానము కాదు, కానీ పరిశుద్ధాత్మ యొక్క
ఆనందమున. ఒక్క పాపి రక్షించబడితే పరలోకములో చెప్పాలి. ఒక పాపి భూమి మీద రక్షించబడితేనంట మారు మనసు పొంది పరలోకంలో, ఒక పాపి మారు మనసు పొంది రక్షించబడితే పరలోకంలో ఏముంది? పరలోకంలో ఆనందం ఉందట, సంతోషం ఉందట. లూకా సువార్తలో ఉంది. నేను ఎందుకు నీతిని రాజ్యాన్ని వెతికితే పరిశుద్ధాత్మ యొక్క ఆనందము నన్ను, అంటే నీతి ఆయన రాజ్యం ఏం? యేసు క్రీస్తు భూమి మీదకి వచ్చాక, నేను క్వశ్చన్ అడిగి నా సబ్జెక్ట్ ఇది కాదు, మిమ్మల్ని చూశాక వస్తుంది. యేసు క్రీస్తు ప్రభు వారు యోర్దాన్ నదిలో బాప్తిజం తీసుకొని బయటికి వచ్చాక ఆయన సువార్త చేసిండా? అద్భుతాలు చేసిండా? చెప్పాలి. సువార్త చేసిండా? ఏమని సువార్త చేసిండు? ఒక్కసారి చదవండి సిస్టర్. మార్కు సువార్త 1వ అధ్యాయము ఆ మాట చదువుకొని ముందుకెళ్దాం. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు. ఆమేన్. చూడండి, యేసు ప్రభువు రాత్రంతా ప్రార్థన చేసే అనుభవము, యేసు ప్రభు బాప్తిజం తీసుకున్న అనుభవము, యేసు ప్రభువు మీదికి పరిశుద్ధాత్మ పావరం వల్ల మీదికి వచ్చిన అనుభవం, అన్ని అనుభవాలు ఉన్నాయి. ఏగ నాకు అన్ని వచ్చినాయి, ఆ కళ్ళు లేని వాళ్ళని తీసుకురండి, కళ్ళు ఇస్తా గుడ్డోళ్ళకి, చెవిటోళ్ళకి చెవుడు తీసేస్తా, గుంటివ అని చెప్పలే, అని రాయబడలేదు. ఏం రాయబడిందంటే మొదట సువార్త ఇంపార్టెంట్. సువార్త ఎక్కడ ఉంటుందో అక్కడ అద్భుతాలు ఉంటాయి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరు. అందుకే మీరందరూ మారు మనసు పొందండి, దేవుని రాజ్యము సమీపించబడింది. ఇదే మాట పౌలు భక్తుడు అంటున్నాడు. దేవుని రాజ్యము నీతితో, పరిశుద్ధ నీతి భోజనము పానము కాదు కానీ పరిశుద్ధాత్మ యొక్క ఆనందం. దేవుని రాజ్యములో ఏముండాలి అని అంటే, ఇప్పుడు మీకు అర్థం కావాలి ఏముండాలి? సువార్త ఉండాలి. ఇది దేవుని రాజ్యం. ఈ రాజ్యంలో మనం ఏం కలిగి ఉండాలంటే సువార్త పనిచేసే అనుభవం ఉండాలి. మీకు ఒక మాట నేను చెప్పనా, ఈ క్రైస్ట్ ఫర్ ఆల్ మినిస్ట్రీ చర్చిలో ఉండే వాళ్ళకి అందరికీ దేవుడు సేవకులను తయారు చేస్తున్నాడు. ఎటువంటి సేవకులనంటే సువార్త చేసే సేవకులుగా లేవబడబోతున్నారు. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమ. అందుకే మీ నడుములు కట్టాలి. ఒక్క పాపి మారు మనసు పొందితేనంట పరలోకం సంతోషిస్తుందంట. నీతి రాజ్యాలను వెతుకుతే పరిశుద్ధాత్మ యొక్క ఆనందములు ఎట్లుందో దేవుని రాజ్యం అని చెప్తుందో, ఒక్క పాపిని నువ్వు రక్షిస్తే, ఒక్క పాపికి నువ్వు సువార్త చెప్తేనంట పరలోకం పండగ చేసుకుంటుందట. మనం పండగ చేసుకుంటున్నాం, క్రిస్మస్ ఆయన పుట్టిందని, ఆయన చనిపోయినప్పుడు ఈస్టర్ అని, గుడ్ ఫ్రైడే అని. పరలోకం కూడా పండగ చేసుకోవాలంటుందట, నిన్నును బట్టి నన్నును బట్టి. నువ్వు ఎంతమందికి సువార్త చెప్తావో అన్నిసార్లు పండగ జరగబోతుంది, నిన్ను బట్టి, నువ్వు చేసే సువార్తను బట్టి. అందుకే సువార్తను మనము నెగ్లెక్ట్ చేయకూడదు. నీకు ఎవ్వరు దొరికినా వాళ్ళ మనస్తత్వాలను బట్టి, వాళ్ళ హృదయ ఆలోచనలు బట్టి మీరు ప్రార్థన చేసుకుంటుంటే దేవుడే మీకు బయలుపరిచి మీకు నడిపిస్తాడు. ఈమెకు చెప్పాలా వద్దా. ఈ మధ్యకాలంలో ఒక సిస్టర్ నాకు ఫోన్ చేసింది. బస్సు ప్రయాణం చేస్తుందంట. ఏమనంటే బస్సు ప్రయాణం చేస్తూ హిందువు, భర్త బాగా కొడతాడేమో తిడతాడేమో, ఫోన్ చేసి నా భర్త చెప్పినట్టు వింటలేడు, మార్తలేడు, ఏషేండ్రవ్ అని అంటుంది. ఏమంటుంది? నా భర్త చెప్పినట్టు వింటలేడు, నా భర్త నా మాట నన్ను ఎప్పుడు చూసినా కొడుతూనే ఉంటాడు, నా పిల్లల్ని నన్ను బాగా చూసుకుంటలేడు, మీకు ఇంత డబ్బు ఇస్తా వేసేయండి అంటుంది. ఫోన్లో పక్కన ఇంకొక సిస్టర్ ఉన్నారు, దేవుని నమ్ముకున్న, అన్నీ విన్నది ప్రార్థన చేసుకుంది. ప్రభువా ఈ కుటుంబానికి రక్షణ దయచేయి, నేను సువార్త చెప్పాలని చెప్పి ఆమె లోపల బ్యాగులో ఒక కరపత్రం పట్టుకొని ఉందేమో తీసింది. ఆమె స్టేజ్ వచ్చేలోపు ఒక మాట చెప్పింది. ఎన్ని ప్రయత్నాలు చేశానమ్మా నా భర్తకి, వాళ్ళ దగ్గర పోయా వీళ్ళ దగ్గర అస్సలు వినడు, కొడతాడు తిడతాడు తాగుతాడు, వాణ్ణిగా నేను కాళ్ళు చేతులు ఎరగొట్టాలని ప్లాన్ వేసుకున్నాను చెప్తుంటే
మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుడి, నీ భర్త కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి, నా యేసు ప్రభు మార్చబోతుండని సువార్త చెప్పిందండి. ఆమె చెప్పిన వెంటనే మళ్ళా ఫోన్ తీసుకొని ఎవరికైతే వేసేయండి అన్నదో మళ్ళీ ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తూ, ఇప్పుడే వద్దులే కొంచెం టైం ఇద్దాంలే, పెట్టేయండి, నేను టైం ఇచ్చినప్పుడు మళ్ళీ కాళ్ళు చేతులు తీసేద్దులేండి అంట. అంటే కాళ్ళు చేతులు, భర్త వినకపోతే కాళ్ళు చేతులు తీసే భార్యలు ఉన్నారు, భర్తలు ఉన్నారు. అంటే మన దగ్గర డబ్బు ఉంది, బలం ఉంది, శక్తి ఉంది కనుక ఏదైనా చేయగలుగుతున్నాం. కానీ కొన్నిసార్లు అవి వినవు, కొన్నిసార్లు అవి మారవు. కానీ ప్రతి హృదయాన్ని, ప్రతి మనిషిని, ప్రతి శరీరాన్ని, ఆత్మను మార్చే శక్తి దేవుని యొక్క వాక్యములో ఉంది. ఆమేన్. అందుకే మీరు సువార్త ఎవరికో చేయనవసరం లేదు. మన విధానమును చూసి మన ఇంట్లో వాళ్ళు మారుతారు. మన ఇంటికి సువార్త అదే. నువ్వు మారిన వానే అంటాడు భర్త, నువ్వు మారావానే అని భార్య అంటది, లేకపోతే నువ్వు మారావాని అత్త అంటది, ఆడబిడ్డ అంటది, ఇంకెవర నీ సు అంటే మంచి వార్త, అంటే మంచి వార్త. సు అంటే మనలో మంచి ఉంటే మన ఇంట్లో వాళ్ళకి సువార్త అవసరం లేదు. ఆమేన్, హల్లెలూయా. మన ఇంట్లో వాళ్ళకు మార్చాలి అని అంటే మన క్రియలు మార్చబడాలి. ఆమేన్. చెప్పండి, మన క్రియలు నువ్వు మార్చుకోలేకపోతే నువ్వు ఎంత చెప్పినా నీ వాళ్ళు ఎవరు మా పెద్ద తమ్ముడు గురించి నేను చెప్పగలుగుతాను. పెళ్ళి కానప్పుడు ఎంత ఘోరంగా ఉండేదో. వాడు మెకానిక్ వర్క్, కనీసం కడుక్కోడు. వాడు వచ్చిందంటే మా అమ్మ గజగజ వణుకుతుంది. నేను భోజనం కలిపి స్పూన్ వేసి ఇస్తే తింటాడు. మా పెద్ద చెల్లె, చిన్న చెల్లె అందరు తిట్టేది. వాడు అట్లుంటే ఎట్లా? వాడే తెలుసుకుంటాడు. నా పెళ్ళి అయిపోయింది, ఎవరు భోజనం కలిపి కడుక్కోపోరా, చేతులు కడుక్కుంటేనే పెడతాం. ఇది చేయిపోరా, అది చేయి. జ్యోతక్కలాగా నన్ను ఎవరు జ్యోతక్కలాగా నన్ను ఎవరు చూడట్లేదు. ఆమె ఉన్నప్పుడు నాకు విలువ తెలియలే, తెలిసిపోయినాక తెలిసింది విలువ అన్నాడు. మారాడు. చేతులు కడుక్కొని శుభ్రంగా తినడం, దేవుని తెలుసుకొని ఈరోజు ఎక్కడుంటున్నాడో తెలుసా? నిజంగా చెప్తున్నా, బెల్లంపల్లి ప్రవీణ్ అన్న దగ్గర పరిచర్యలో ఉండిపోతున్నాడు. నేను ఎందుకు ఈ మాట, మనము మారు అంటే వాళ్ళు మారరండి. నేను నిజంగా చెప్తున్నా, మన క్రియలు మనలో ఉండే మంచి, అది ఆ క్రియలు అనేది మన ఇంటి వాళ్ళను సువార్త తీసుకెళ్తుంది. కానీ బయట వాళ్ళకి మన క్రియలు తెలియవు. ఆమేనండి. సువార్త ఎట్లా చెప్పాలి అంటే మన ఇంట్లో వాళ్ళకేమో మన క్రియల వల్ల సువార్త వెళ్ళాలి. బయట వాళ్ళకి ఎలా వెళ్ళాలంటే మాట ద్వారా. యేసు క్రీస్తు నమ్ముకోండి, యేసు ప్రభుకి ఒక్కసారి ప్రార్థన చేయండి. అన్ని అవకాశాలు ఇచ్చావు, ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని నువ్వు చెప్తే వాళ్ళు మార్చుకుంటారు వాళ్ళ హృదయాన్ని, మనసు. నేను మతం మార్చుకోమని ఎప్పుడు చెప్పాను, నేను కులం మార్చుకోమని నేను ఎప్పుడు చెప్పాను. మీ కులాన్ని మీరు పెట్టుకోండి, మీ మతాన్ని మీరు పెట్టుకోండి. మీరు మార్చుకోవాల్సిందల్లా ఏంటిది అనంటే గుణము మార్చుకోవాలి, క్రియలు మార్చుకోవాలి. తాగుడు వాళ్ళు మారబడాలి, వ్యభిచారులు మార్చబడాలి, దొంగతనం చేసే వాళ్ళు అబద్ధాలు ఆడేవాళ్ళు మార్చబడాలి, అల్లరి పనులు చేసే వాళ్ళు మార్చబడాలండి. ఇది దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి సువార్త శక్తి. అందుకే సువార్త చెప్పండి అంటే మనం ఏదో చెప్తే మనల్ని ఏదో అంటున్నారని మనం భయపడిపోతాము. అది కాదు. అందరినీ కొలిసావా, అన్నీ చేసావా, ఒక్కసారి యేసు ప్రభు దగ్గరికి రా, నీకు శాంతి ఉంటుంది, నెమ్మది ఉంటుంది. ఎన్నో సమస్యలు ఉంటాయి కానీ నీకు శాంతిని ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మొదటగా మనం చేయాల్సింది ఏంటంటే దేవుడు మనకిచ్చిన ఆయుష్ను బట్టి మనం ఏం చేయాలట? దేవుణ్ణి మనం స్తుతించాలి. ఉపకారములలో దేనిని మరువద్దంట. నీకు ఇచ్చిన ఆయుష్ను, నీకు ఇచ్చిన సమయాన్ని, నీకు ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి దేవుని స్తుతించండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటిదంటే మనం ఏం చేయాలంటే దేవుడిచ్చినటువంటి ఆ యొక్క కార్యాన్ని మనం మరువక మరి ఆయనకు కృతజ్ఞతలమని మనం ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తూ, రెండవ మాట మీకు తెలియజేసి నేను ముందుకెళ్ళాలని, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం త్వరగా ముగించి నేను 3వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకముగా గైకొనుము. ఆమేన్. చాలు సిస్టర్. నా ఉపదేశములను
మరువకుము. నెంబర్ 1 ఏంటిదన్నా? ఉపకారములను మరువద్దు. రెండవది ఉపదేశము. ఉపదేశము అంటే అర్థాలు ఏమున్నాయంటే చాలా రకాలుగా ఉన్నాయి. ఒకటి ధర్మశాస్త్రము, రెండవది నియమాలు, మూడవది ఇన్స్ట్రక్షన్స్. ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటిది? నియమాలేనా? నియమాలే. ధర్మశాస్త్రంలో ఉన్న నియమాలు, శాసనాలను మనము ఉపదేశంలో ఏముంటాయో తెలుసా? ఉపదేశములో ఖండితము, హెచ్చరిక, బుద్ధి చెప్పడము, క్షేమము, ఆదరణ, 5 రకాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఒక సంఘం ఎప్పుడు వాళ్ళు పాపం చేస్తున్నా, వాళ్ళు దేవునికి అవిధులైనా దేవుడు నిన్ను దీవిస్తాడండి, దేవుడు నిన్ను దీవిస్తాడండి అని బోధించారనుకోండి, ఆ సంఘము ఎదగదు, ఆ సంఘము దేవునిలో లేదని చెప్ప. నువ్వు ఎలాంటి దానివైనా, నువ్వు ఎలాంటి వాడవైనా ఉపదేశము ద్వారా గద్దింపు, హెచ్చరిక, మరి నేను క్షేమాభివృద్ధిలోనికి, ఆదరణలోనికి, మరి ఒక అన్ని రకాలుగా నిన్ను ఆదరించే ఉపదేశం ఎప్పుడైతే నీ దగ్గరికి వస్తుందో ఆ ఉపదేశాన్ని ఏం చేయాలట? మరువద్దట. మొదటిది ఉపకారములు మరవద్దు, రెండవది ఉపదేశములు మరవద్దు. ఉపదేశములు మరవకపోతే మనకి ఏం కలుగుతుందంటే, అదే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి సిస్టర్. ఉపదేశము విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దానిని పొంది ఉండుము. మొదటిది ఉపకారములంటే దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు, మరచిపోవద్దు. కృతజ్ఞత బద్దులై ఉండి దేవుణ్ణి మనం ఆరాధించాలి నమ్మకంగా. నెంబర్ 1 అది. నెంబర్ 2 ఉపదేశమును మరవద్దు. ఎందుకు మరవద్దు ఉపదేశం అంటే? ఉపదేశములో నియమాలు, ఉపదేశములో ధర్మశాస్త్రం, ఉపదేశములో ఆదరణ, ప్రేమ, హెచ్చరికతో కూడిన మాటలు ఉంటాయి గనక ఉపదేశమును విడిచిపెట్టద్దు అంటుండు. దాన్ని గట్టిగా పట్టుకుంటేనంట అది మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంట? జీవములోనికి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. ఉపదేశాలను ఏం చేయాలట? గట్టిగా పట్టుకోవాలి. అది గట్టిగా పట్టుకొని దాని ప్రకారంగా జీవిస్తున్నప్పుడు నీవు జీవములో అడుగు పెడతావు. ఆమేన్. జీవములో నుండి సమృద్ధిలోనికి వెళుతావు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, చాలా మంది జీవితాలలో కష్టాలు ఉంటాయి. ఏం చేశాడండి దేవుడు? నా కష్టాన్ని తీయలేదు, నాకున్న అప్పుడు తీయలే, నాకున్న సమస్యను తీయలే, నాకున్న గొడ్డుతనాన్ని తీయలే, లేకపోతే నాకున్న పేదరికాన్ని తీయలే, లేకపోతే నాకున్న దానిని దేనిని తీయలేదు అన్న వాళ్ళు ఒకసారి చేతులు చూపిస్తారా? తీసాడా మీకు సమస్యలు? తీయలేదా? తీయలేదండి. అయినా తీయకపోయినా దేవుణ్ణి మనం నమ్మకంగా కృతజ్ఞత కలిగి స్తుతిస్తున్నప్పుడు ఈ ఉపదేశాన్ని మనం పట్టుకుంటున్నాం. ఆయన తీసినా తీయకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా గట్టిగా పట్టుకుంటూ అదే వేళల్లో పోతుంటేనంట జీవము అని ఎందుకన్నాడు అనంటే, నువ్వు అప్పుల్లో మునిగిపోకుండా, నశించిపోకుండా దేవుని వాక్యము ద్వారా పట్టుకుంటున్నప్పుడంట నువ్వు నశించిపోకుండా బ్రతికింపజేస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, నీ వాక్యము నా బాధలలో, తర్వాత అది నన్ను బ్రతికించింది. అందుకే దేవుని వాక్యము అంటే ఉపదేశాన్ని మనం పట్టుకోవాలి. పట్టుకుంటున్నప్పుడు నేను అందుకే చెప్పాను, సమస్య తీర్చబడచ్చు, తీర్చబడకపోవచ్చు. ఈ 2025లో మాకు సమస్యలు తీర్చబడలేదన్న వాళ్ళు చేతులు చూపిస్తారా? మాకు కొన్ని సమస్యలు ఉండేనండి, తీర్చబడలేదని. ఒరే దేవుడు, అన్నీ తీర్చబడ్డాయా? మరి అటుగాది ఇటుగాది ఎట్టున్నారు మీరు? తీర్చబడలేదు. అగో జాన్సన్ యథార్థంగా ఎత్తిండమ్మా. మనకు ఒకరు పూజ చేయాలి ఊరికే. ఎత్తండి ఒకసారి. ఈ 2025లో కొన్ని తీర్చబడలేదు. అయినప్పటికీ 2026లో నువ్వు సజీవ లెక్కలో ఉండబోతున్నావు. ఆమేన్.
దేవుడు నిన్ను కాపాడుతూ ఆయుష్నిస్తూ భద్రపరచబోతుండు. కారణం ఏంటంటే ఉపదేశాన్ని నువ్వు గట్టిగా పట్టుకొని జీవములో అడుగు పెట్టబోతున్నావు. ఈ జీవము 2026 సంవత్సరములో మళ్ళీ ఆ సమస్యను అధిగమించే సమృద్ధిని దేవుడు నీకు ఇవ్వబోతుండు. హల్లెలూయా! దేవి నామానికి మహిమ కలుగును గాక. మొదటిది ఏం మర్చిపోవద్దు? ఉపకారం. రెండవది ఉపదేశం. మూడవది చూద్దాము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనము. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నీ నోటి మాటలను నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోకుము. చాలు సిస్టర్. జ్ఞానమును బుద్ధిని సంపాదించుకోమని ఉండి నా నోటి మాటలను మరువకము. నా నోటి మాటలను, ఇప్పుడు 3 వచ్చినాయి. 1 ఉపకారములు మర్చిపోవద్దు, రెండవది ఉపదేశము, మూడవది దేవుని నుండి నోటి నుండి వచ్చే మాటలు మర్చిపోవద్దట. మనం మర్చిపోయే వాళ్ళం ఉంటే మతిమరుపులు అవిశ్వాసులు ఎక్కడికి పోతారట? పరలోకానికి చేరారు. గుర్తుకుందా మ్యాటర్? మీకు గుర్తుకుందా? సో దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే మనము దేవుని నోట నుండి వచ్చే మాటలు, మనకు దేవుని నోట నుండి వచ్చే మాటలు ఎన్నున్నాయో ప్రతిరోజు దేవుని మాటలే. యూట్యూబ్ ఆన్ చేస్తే, సంఘానికి వెళ్తే, కూడికలకు వెళ్తే, ప్రార్థన చేస్తే దేవుని నోటి నుండి వచ్చే మాటలను మనము మరవద్దట. మనం మర్చిపోవలసినవి ఉంటాయి. కొన్ని చేదు అనుభవాన్ని మర్చిపోవాలి, ఓడిపోయిన అనుభవాన్ని మర్చిపోవాలి, గత జీవితము నిన్ను నిందల పాలు చేసింది మర్చిపోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు మర్చిపోయినప్పుడే నీలో మార్పు తీసుకొస్తాడు దేవుడు. మార్పు కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని మాటలను మరచిపోరట. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? మరచిపోవాలి. కొన్ని మరవాలి, కొన్ని మరవద్దు. ఉపకారములను మరవద్దు, చేదును మరచిపోవాలి. ఎప్పుడైతే ఉపకారములను నువ్వు గుర్తు చేసుకుంటూ సజీవ లెక్కలో ఉన్నావని దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నప్పుడు దేవుడు నిన్ను నూతన సంవత్సరంలోనికి ఎంటర్ చేస్తాడట. చేసి నీ జీవితంలో మార్పులను తీసుకొస్తాడట. ఆమేన్. మూడవది ఏంటంటే ఆయన ఉపదేశాలను మనం పట్టుకుంటున్నప్పుడు, జీవంలోనికి ప్రవేశపెట్టబడుతున్నప్పుడు తర్వాత దేవుడు ఏం మాట్లాడుతుండంటే మనం ఆయన నోటి మాటలను ఏం కావద్దట? మరవద్దు. నోటి మాటలను, ఆయన నోటి మాటలు చాలా ఎక్కడ దొరుకుతాయంటే, ఒకసారి తన కుమారుడు హాస్టల్కి వెళ్ళబోతున్న సమయంలో తండ్రితో చెప్తున్నాడు, నువ్వు వచ్చి నన్ను హాస్టల్లో జాయిన్ చేయి నాన్న అని చెప్తే, కొంచెం 15 సంవత్సరాల బాలుడు. తండ్రి అంటున్నాడు, నువ్వు ఒక్కడివే వెళ్ళు, ఈ రోజు నుంచి నువ్వు ధైర్యంగా ఉండాలి, భయపడొద్దు కదా నాన్న, నువ్వు ఒక్కడివే వెళ్ళు అని చెప్పి అన్నీ ప్రిపేర్ చేశాడు. ఆయన బట్టలను అన్నీ సర్ది పెట్టి ట్రైన్ బుక్ చేసి ట్రైన్లో కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు తండ్రి. వెళ్ళిపోతూ నీకు ఒక లెటర్ ఇచ్చా, ఆ లెటర్ ట్రైన్లో కూర్చున్నాక చదువుకో అని చెప్పాడు. ఏం చేయమన్నాడు? ట్రైన్లో కూర్చున్నాక లెటర్ చదువుకో అని చెప్పాడు. ఆ బాబు ట్రైన్లో కూర్చున్నాడు. అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు వస్తున్నారు, పోతున్నారు, ఆయనను చూస్తున్నారు. చిన్న బాలుడు కదా, 15 సంవత్సరాలంటే బాబు భయపడతా ఉన్నాడు. అందులో ఒకనొక వ్యక్తి, ఏయ్ ఒక్కడివే ఎక్కుతున్నవేంది, ఒంటరిగా ప్రయాణం చేస్తున్నవేంది, ఎక్కడికి వెళ్తున్నావు ఏంటిదని కొంచెం దబాయించి అడుగుతుంటుంటే పిల్లోడికి భయం వేసిపోయింది. భయం వేసిపోయినప్పుడు వెంటనే తన చేతిలో ఉన్న లెటర్ని తీసుకొని, నాన్న చదవమన్నాడు కదా, భయం వేస్తుంది, ఎవ్వరు లేరు, ఒంటరి ప్రయాణము, ధైర్యంగా ఉండమని చెప్పాడు అని చెప్పేసి, నాన్న లెటర్ చదవమన్నాడు అని చెప్పేసి లెటర్ తీసి చదువుతుంటే చదివి వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. ఆ లెటర్లో ఏం రాస్తుందంటే, నీ వెనక సీటులోని, వెంటనే నాన్న వైపు వెనకాల తిరిగి చూశాడు. అప్పటిదాకా భయపడుతున్న కుమారుడు వెనక సీట్లో ఎవరున్నారు?
తండ్రి ఉండడంతో ఎదుటి వాళ్ళు వచ్చి దబాయిస్తుంటే ఏమంటున్నా, ఏం కావాలా నీకు? అప్పటిదాకా ఈ లెటర్లో మ్యాటర్ తెలదు, వెనకుండా తండ్రి ఉన్నాడన్న సంగతి తెలవక భయపడిపోయాడు. ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడంటే సామెతలు 4:5లో నా నోటి మాటలను మరవకంటుండు. ఎందుకు మనం మర్చిపోతున్నామంటే భయపెట్టేటివి వస్తున్నాయి, భయపడాల్సి వస్తున్నవి, మనము భయభీతుల్లోనికి వెళ్ళిపోతున్నాం. దేవుని మాట అంటుంది భయపడకు, మన వెనకాలనే ఉంటానంటుండు, మన పక్కనే ఉంటానంటుండు. మనకి ఏమి ఎదురవుతుందో ఆ సమస్యను చూసి భయపడుతున్నాం, కానీ సమస్యను తొలగించే దేవుణ్ణి చూసి మనం సంతోషించట్లేదు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే సమస్యను తీసే దేవుడు మనతో ఉన్నాడు. ఈ 2026లో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, దీనికి గుడ్ బై చెప్పాల్సిన మాట ఏంటిదంటే, ఇన్నిసార్లు నేను భయపడ్డా. ఎందుకు భయపడ్డానంటే ఆయన నోటి మాట నేను నీకు తోడున్నా, నేను నీకు తోడున్నాననే మాట నేను భయపడిపోయి మర్చిపోయి భయపడిపోయాను. కానీ దేవుడు అంటున్నాడు ఎన్ని వచ్చినా నేను నీ పక్కనే ఉండబోతున్నాను అంటుండు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగా. అందుకే నోటి మాట ఎంతమందికి కావాలి? దేవుని నోటి మాట మనకు కావాలంటే ఎక్కడికి వెళ్ళొద్దు, రీడ్ ద బైబుల్. యేసు క్రీస్తు మనకిచ్చిన ప్రేమ లేఖ, జీవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. ఈ గ్రంథం దగ్గరికి వెళితేనంట దేవుని నోట నుండి వచ్చిన మాట నిన్ను బలపరచబోతుంది. దేవుని నోటి నుండి వచ్చిన మాట బలాన్ని నీకు ఇస్తూ భయాన్ని పోగొడుతుంది. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు నోటి మాటలను ఎందుకు మరవద్దు అంటున్నట్టే, నీకు భయాన్ని పుట్టించే పరిస్థితులు రాబోతున్నవి, భయాన్ని తీసుకొచ్చే సందర్భాలు రాబోతున్నాయేమో. నువ్వు చెప్పండి చెప్పండి, నేను దేనికి భయపడను అన్న వాళ్ళ చేతులు చూపిస్తారా? నేను దేనికి భయపడను చూపెట్టండి అమ్మా. ఇక్కడ నుంచి దేనికి భయపడ. నేను కొన్ని ఏరియాలలో భయపడతానండి, యథార్థంగా చెప్తున్నా. దేనికి భయపడుతున్నా? అప్పులు చెయ్యాలంటే భయం నాకు. అందుకే పాస్టర్ గారికి చెప్తాను బందోబస్తుగా, ఎక్కడ ఎవరి దగ్గర మనకు అప్పించేవాడు ఒకరు ఉన్నారు తెలుసా? మీకు తెలుసా? ఎవరు తెలియదా? సిస్టర్ గట్టిగా చెప్పండి. ఎవరు? దేవాది దేవుడు మనకు అప్పిస్తాడు. నీ దగ్గర నేను అప్పు చేస్తే కానీ మనుషుల దగ్గర చేశామా పీకలు నొక్కేస్తారు. జాగ్రత్త. ఎక్కడ చేయాలి మనము? బీదలను కనికరించేవాడు యెహోవా కప్పించు, బీదలకు కప్పించేవాడు, బీదలను కనికరించేవాడు. అందుకే నాకు ఎవరన్నా ఫ్యామిలీ ఏమీ లేకుండా కనబడ్డారు అనుకో, నేను కొనుక్కోపోయినా నాకు లేకపోయినా వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడతా. అర్థమైందా? ఎందుకు సిస్టర్ అని అంటారు. నేను ఇవ్వాలనుకుంటా, నాకు లేకపోయినా నాకు సరిపోకపోయినా నేను వాళ్ళకి ఇస్తే దేవుడు నాకు దేవుని దగ్గర అప్పు చేసే దమ్ము మనకిచ్చిండు. అమ్మేనండి, హల్లెలూయా. అందుకే ఎవరికి ఇవ్వాలి నువ్వు? మనమేం చేస్తామంటే ఏ ధనవంతుడు వస్తాడా అప్పు తీసుకుందావా, ఎవరు వస్తారా అని మనం దేవుడు అంటున్నాడు నేను అప్పిస్తానంటుండు. వాళ్ళన్న నీకు వడ్డీల మీద నేను వడ్డీ కూడా అయ్యానంటుండు. హల్లెలూయా. వడ్డీ తీసుకుంటానంటుండా. ఎంత మంచి గొప్ప దేవుడో చూడండి. దేవుడి దగ్గర అప్పు చేద్దాం. అందుకే నేను పాస్టర్ గారికి ఎప్పుడు అప్పు చేయొద్దు, అప్పు తెచ్చుకోవద్దు, ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉందాం. లేని రోజు లేకపోయినా పర్వాలేదు, ఆనందంగా ఉందామని పాస్టర్ గారికి ఎప్పుడు చెప్తుంటాను. సో మీరు కూడా ఉన్న దాంట్లోనే తినండి, ఉన్న దాంట్లోనే ఖర్చులు పెట్టండి. పండగ వచ్చింది కదా అని ఈ పక్కన ఉన్నోళ్ళు ఆ పక్కన ఉన్నోళ్ళు మా పిల్లలకు బట్టలు కొనాలని అదనో ఇద ఎక్కడా చేయకండి. నేను నిజంగా చెప్తున్నా, చేసావా నిన్ను ఉరికిప్పిస్తుంది, నిన్ను పరిగెత్తించేటట్టు చేస్తుంది. ఎక్కడ తెలుసా? నువ్వు ఉండాల్సిన స్థానంలో ఉండకుండా తప్పిపోయేటట్టు చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. సో మొదటిది ఏంటి చెప్పండి? ఉపకారములు మరవద్దు. రెండవది ఏం మరవద్దు?
ఉపదేశము మర్చిపోతే నువ్వు జీవము లేనట్టు. మూడవది, నోటి మాట మర్చిపోకపోతే నువ్వు దేవుని బలాన్ని పొందుకొని భయము లేకుండా సాతాను ఇచ్చే భయాన్ని పారద్రోలుతావు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒక్క మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. దావీదు జీవితంలో ఫిలిస్తీయులను యుద్ధం చేస్తూ ఉన్నాడు. యుద్ధం చేస్తూ ఉంటే యుద్ధానికి ఫిలిస్తీయులు ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు మళ్ళీ ఫిలిస్తీయులు మళ్ళీ రావడం ప్రయత్నిస్తూ ఉన్నారు. రావడం ప్రయత్నించినాక మళ్ళీ ఏమైపోయిందో తెలుసా? మళ్ళీ దావీదు అంటూ ఉన్నాడు, ఏమన్నా తెలుసా, నేను మళ్ళీ వాళ్ళని ఫిలిస్తీయులను వెళ్ళగొట్టాలా లేదా ప్రభువా అని అడుగుతుంటే ఫిలిస్తీయులను దేవుడు అన్నాడు, ఫిలిస్తీయుల మీద నువ్వు విజయము పొందుకోబోతున్నావు. చూడండి, ఒక్కసారి ఫిలిస్తీయులతో యుద్ధం చేస్తే వాళ్ళు ఓడిపోయారు. ఓడిపోయిన ఫిలిస్తీయులు మళ్ళీ రావడం జరుగుతుంది. మళ్ళీ వచ్చిన ఫిలిస్తీయులను నేను ఒక్కసారి జయం పొందాను, ఒక్కసారి నేను ఓడించాను, మళ్ళీ నాకు వాళ్ళ మీద జయం ఉంటుందని అనుకోలేదు. కానీ దావీదు తిరిగి దేవుని దగ్గర విచారణ చేయగా అని రాయబడి ఉంటుంది. అంటే దేవుని కలుసుకొని దేవునితో మాట్లాడడం ప్రారంభించాడు. ఎప్పుడైతే దావీదు కలుసుకొని మాట్లాడడం ప్రారంభించాడో దేవుడు అంటున్నాడు, మొదటిసారి విజయం పొందిన నీవు రెండోసారి కూడా విజయం పొందుతావు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా? ఒకసారి ఓడిపోయిండు ఫిలిస్తీయులు. ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ వస్తారా అండి? రారు కానీ వచ్చారు. చాలా జాగ్రత్తగా వినండి. ఓడిపోయిన మీరు గొలియాతును ఓడగొట్టాక మళ్ళీ వచ్చారా? రాలే. దావీదును విజయములోనికి నడిపించి. కానీ ఈ ఫిలిస్తీయులు ఓడిపోయినా రెండోసారి మళ్ళీ జనాన్ని కూడగట్టుకొని శత్రు సైన్యాన్ని కూడగట్టుకొని మళ్ళీ వస్తున్నారు. అని చెప్పాలనుకున్న మాట ఏంటిదో తెలుసా? సాతాను ఓడిపోయినట్టుగా ఓడిపోతుంది, నిన్ను ఓడించినట్టుగా నేను ఓడిపోయా, నువ్వు ఓడిపోలేదు, నువ్వు గెలిచావన్నట్టుగానే పోతుంది. కానీ మళ్ళీ నిన్ను పట్టుకోవడం ప్రారంభిస్తుంది. అదే ఏం చేయాలి? ఈ 2025లో దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, దేవుని ఉపకారములను ఉపదేశములను నోటి మాటలను పట్టుకుంటున్న మనము సాతానికి సంబంధించిన వాటన్నిటిని విడగొట్టకపోతే, సాతానుకు సంబంధించినవన్నిటిని వదిలిపెట్టినప్పుడు మళ్ళీ వస్తాయి. నేను చెప్పాలనుకున్న మాట, సాతానుకి సంబంధించిన వదిలిపెట్టినప్పుడు మళ్ళీ వస్తాయి. అవి మళ్ళీ మన దగ్గరికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అర్థమైందా నేను చెప్పింది? సాతాను క్రియలు మనం నేను సినిమా చూడనండి, నిర్ణయం తీసుకున్న, ప్రార్థన చేస్తున్నా, ఇంకా ప్రభువా నేను చూడనని నేను మాట్లాడేస్తానని ప్రార్థన చేసుకుంటారు. కొన్ని నెలలు అయితే మంచిగా అవుతుంది, మళ్ళీ 3వ నెలకే మంచి సినిమా అంటారా, సినిమాలు చూస్తారు, బూతులు మాట్లాడతారు. సిగరెట్ తాగనోడు తాగుతా అంటాడు, సీసా అలవాటు మానేసినోడు మళ్ళీ అలవాటులోనికి కొందరు వస్తూ ఉన్నారు. ఎందుకు పాత అలవాట్లు వదిలేసి మళ్ళీ ఎందుకు వస్తున్నారో తెలుసా మీకు ఆ విషయం? తెలుసా? తెలియదు కదా. అలవాట్లను, సాతానుకు సంబంధించిన అలవాట్లను వదిలేసినట్లుగా వదిలేసి మళ్ళీ ఎందుకు వస్తున్నారు అంటే, రోమాపత్రిక 8:13 వచనం అంటుంది, ఆత్మ చేత శరీర క్రియలను ఏం చేయాలట? ఆ మాట ఒక్కటి గట్టిగా మైక్లో చెప్పండి సిస్టర్. శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు గాని, ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. మనము సాతానుకు సంబంధించిన క్రియలను విడిచిపెట్టమని చెప్తలేడు పౌలు భక్తుడు. మనము ఈ 2025లో దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, అన్ని విడిచిపెడితే మళ్ళీ వస్తాయి. పక్కనున్నవారు చెప్పు. కుక్కను ఈడికెళ్ళి తీసుకుపోయాడు, వదిలేస్తావు, మళ్ళీ రాదా? పాముని తీసుకుపోయి చెట్లను వేసేస్తాం, మళ్ళీ రాదా? తేలుని తీసుకుపోయి అక్కడ వేసేస్తాం, మళ్ళీ రాదా? మొన్న మేము ఇల్లంతా క్లీన్ చేస్తుంటే బల్లి అది పడిపోయినట్టుగా ఉంది, సోలిపోయింది, చచ్చిపోయింది అనుకో, చాటలు వేసి పడేస్తుంటే మా చిన్న అమ్మా అది చచ్చిపోయినట్టు నటిస్తుంది.
అది ఆడ పడేస్తే మళ్ళీ మన గోడెక్కుతుందమ్మా అంటుండు. అరే చంపయి ఏం చేయాలి? మనము విడిచిపెట్టద్దు. ఏం చేయాలి? మనుషులను కాదు, సాతాను క్రియలు, మన అలవాట్లు, పాత రోత అలవాట్లన్నిటినీ ఎట్లా చంపాలి? ఒకసారి తీయండి హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఒక్క వచనం చదువుకొని ముగిచ్చేస్తా. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని నోటి నుండి వచ్చే వాక్యం అంట. ఆమేన్. అదే రెండంచుల ఖడ్గం అంట. ఈ సంవత్సరము మీరు విడిచిపెట్టినవి మీ వెనకాలనే వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే చంపట్లేదు. అందుకే ఇశ్రాయేలు ప్రజల్ని పంపించేటప్పుడు మోషే అంటున్నాడు, దేవుడు మోషేతో, అయ్యా ఇశ్రాయేలు ప్రజల్ని నువ్వు తీసుకొని పోతున్నప్పుడు శత్రువులను నువ్వు చంపేసుకుంటూ పోండి. చంపకపోతే వాళ్ళు మీకు పక్కలో ముళ్ళులాగుంటారు. ఆమేన్. నువ్వు వదిలేసింది మళ్ళా నీకు ఉరిగా పోతుంది. వదిలేసిన అలవాటు నీకు మళ్ళీ ఏమవుతుందో తెలుసా? ముళ్ళులాగా తయారవుతుంది. వదిలిపెట్టద్దు. ఏం చేయాలట? చంపాలి. ఎట్లా చంపుదాం మనం? వాక్యము ఎంత బాగా రాస్తుందో తెలుసా? ఎటువంటి ప్రాణాత్మ దేహములను దూరుతుందట. ఏ అలవాటు ఉందో నీ లోపల, నీ ఆలోచనలని, నీ యొక్క హృదయములో. అందుకే ఇవాళ నేను ఒక మాట రాసా, జేమ్స్ 4:8. ఆ మాట చదవండి సిస్టర్, ఆ మాట చదవండి. యాకోబుకు రాసిన పత్రిక 4:8 చదవండి. మీ హృదయములో పాపపు ఆలోచన, పాపపు కోరికలు, ఈ లోపల పాపాన్ని తీసివేసే శక్తి ఏ మెడిసిన్కి లేదు, ఏ కత్తికి లేదు. కానీ వాక్యం అనే కత్తికి ఉందట. వాక్యాన్ని పంపించాలి. ఈరోజు ఉదయకాలం నేను న్యూస్ విన్నా. 5 పిల్లలు, మనం ఒక్కరిద్దరం కనడానికే అదే 5 పిల్లలు. ఏం జరిగిందమ్మా అంటే, భర్త ఉన్నాడు, వేరే ప్రియుడితో సహవాసంతో పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది తల్లిగారు. పిల్లల్ని ఏందా అని ఆదా తీస్తానంట, నా భర్త రోజు ఇంటికి రాడు, అందుకే నా కోరికలు పుట్టినాయి, నాకు రోజు ఉండే మగాడు కావాలనుకుంది. పిల్లల్ని వదిలేసిందండి. భర్తకు తెలియదు పాపం. ఆమె హృదయంలో అటువంటి పాడు ఆలోచన ఉంది. భార్యలుంటే భర్తలు, భర్తలుంటే భార్యలు. ఇప్పుడు యవ్వనస్తులు తయారవుతున్నారు కదా. లోకములో చేయాల్సిన పాపపు నీచ కార్యాలన్నీ హృదయంలో పోషిస్తా ఉంటుంటే ఒక్కసారి బయట జరిగిస్తారు. గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి వాళ్ళు బట్టబయలవుతున్నారంటే వాళ్ళు సడన్గా చేసి లోపల లూసిఫర్కి ఒక్కసారి దేవుడి చేత తన్నించుకోలే. వాళ్ళు లోపల ఏం పెట్టుకుందట? అసూయ కాదు, ఇంకా అన్యాయము, మోసము, ఈర్ష్య అన్నీ వస్తాయి. అన్యాయం లోపల. మీరు ఏజ్కేల్ గ్రంథం చదువు. లోపల పెట్టుకొని ఒక్కసారి చేసి, అందుకే ఒక్కసారి తన్నిండు. ఒక్కసారి తంటే వాని అడ్రస్సే మారిపోయింది.
మనము లోపల పెట్టుకున్న ఒక్కసారి చెడు మార్గంలో పోతాం. మన అడ్రస్, మన పిల్లల డ్రెస్సులు మారుతుంటే మనకు అర్థం కావాలి, మన పిల్లల క్రాఫ్ట్లు మారుతుంటే మనకు అర్థం కావాలి, మన ఇంట్లో వైఖరులు మారుతుంటే మనకు అర్థం. మా బిడ్డ పోనీలేండి, ఇప్పుడే కదా ఇంకేదో ఇట్ట పెట్టేసుకుంటుంది అమ్మగారు. పోనీలే అన్నట్టు పోతుంది ఒక నేసుకొని. అమ్మగారు ఇంత వెనకాల ఇంతే ఉంటుంది. ఏమ్మా జాకెట్ అట్లా పోనీలేండి పోతుంది. మనోడు అన్ని రంధ్రాలయ్యే. ఎందుకు నాయన పోనీలేండి, ఈ వయసులో కాకపోతే ఏ వయసులోనండి వారికి పోతాడు. నువ్వు వద్దమ్మా, నాకు ఇంకొక అమ్మాయి ఉంది, ఐశ్వర్యరాయ్ ఉంది, అన్ని రాయిలు వేసుకొని వస్తాడు తర్వాత భుజాలకు. జాగ్రత్త. మొన్న మా బాబుకు వీళ్ళు చెప్పారు స్పైడర్ మ్యాన్ పోయాం. మా ఓడికి అస్సలు నచ్చుతలేవు ఈడ జిప్పులు ఆడ జిప్పులు. నాకు నువ్వే కాలం మనిషివి నాయనా అంటాడు. అడగండి పాస్టర్, ఏ కాలం మనిషివి నాయన అంతే. ఇదే ట్రెండ్ అన్నా గ్రిండ్ అన్నా ఎండ్ అన్నా మాకు కావాల్సినవి చూపి, లేదంటే లేదని చెప్పి మేము వెళ్ళిపోతాం. మన పిల్లలకి ఫ్రీనెస్ ఇస్తాము, అది కాస్త అదేమైపోతుంది తెలుసా, పాపానికి స్థలం మార్గం తెరవబడుతుంది. నీకు తెలియదు పిల్ల ఇష్టము పిల్లగాడి ఇష్టం అని, ఆ తర్వాత ఇష్ట కష్టాలు అయిపోతాయి. అందుకే డ్రెస్సింగ్ విషయంలో, హెయిర్ విషయంలో పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి అని ఎందుకంటాను నేను. మీరు వదిలేసినప్పుడు వాళ్ళు పట్టుకోవాల్సినవి పట్టుకుంటారు. అందుకే తల్లులారా, తండ్రులారా, పిల్లలున్న మీరు, యవనస్తులారా, కాబోతున్న యవనస్తులారా జాగ్రత్తగా పెంచండి. పాస్టర్ గారు అందరు తల్లులు జాబులు చేసేటోళ్ళు, పిల్లలేమో స్కూల్కి పోతారు, కాలేజీలోకి పోతారు. మనం నమ్మి పంపిస్తాం, వాళ్ళు మనల్ని నమ్ముతురా? మనల్ని గడ్ల కలుపుతారు. మా అమ్మ నమ్మి పంపించిందట. మా అమ్మకేంది నేను నమ్మేది? వాడు ఐ లవ్ యూ చెప్తాడు, వాడు గులాబ్ పువ్వు ఇస్తాడు, వాడు పెన్ను ఇస్తాడు, వాడికి పడిపోతున్నారు. కష్టపడి చెమటోర్చి నీకు ఆ బట్టలు లేకపోయినా నీకు బట్టలు కొంటుంది, అది చూడరు మనము. నాకు వాడు డ్రెస్ ఇచ్చిండు, ఐ లవ్ యూ చెప్పిండు, వాడు ఇప్పుడు నిన్ను దేవతాన్ని చేసుకుంటాడు, పెళ్లి చేసుకున్నాక నువ్వే రాక్షసి అంటాడు, నువ్వే నా హీరోని పెళ్లి చేసుకుంటాడు. వాడి తర్వాత నీ కాలానికి, నీ జీవితానికి యముడుగా మారిపోతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు వదిలిపెట్టకూడదు, కానీ ఏం చేయాలన్నాడు? చంపండి. చిన్న పిల్లలు ఇష్టం వచ్చిన డ్రెస్సులు వేస్తే నేనేం ఆశీర్వదించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఉపదేశమును మరవకు, ఆయన నోటి మాటలను మరవకు. ఆయన ఇచ్చినటువంటి ఉపకారం నా జీవితంలో ఏ ఉపకారము చేయలేదని నువ్వు అనుకుంటే, దేవుడు అంటున్నాడు, భూమి మీద నిన్ను దీర్ఘాన్ని ఇచ్చాను, భూమి మీద నిన్ను సజీవ లెక్కల్లో ఉంచాను, భూమి మీద నిన్ను మరి ఎందరో నువ్వు రాలకుండా సజీవులున్న దేశంలో నిన్ను నింపాడు